సో, నారా లోకేష్ గారు జాతకం ప్రకారంగా టీడీపీ పార్టీ అధ్యక్షుడు అవుతాడా? ఆయన జాతకం ప్రకారంగా ఎలా ఉండబోతుంది ఆయన రాజకీయ జీవితం? ఎవరు ఆపేవాళ్ళు ఎవరున్నారు అసలు ఆయన్ని? హ్మ్. ఆయన పార్టీ వాళ్ళది, వాళ్ళ డాడీది. హ్మ్. ఆయన డెఫినెట్ గా ఈయన పార్టీ అధ్యక్షుడి కింద ఇప్పుడే చేస్తారు. మినిస్టర్ గా చేసుకున్నారు. వాళ్ళే పంచుకుంటున్నారుగా అధికారం. లోకేష్ గారికి ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు, వాళ్ళ కుటుంబ సభ్యులకి, బయట వాళ్ళకి అందరికి ఇస్తున్నారు కదా. సో హ్మ్. వాళ్ళ పార్టీ కాబట్టి ఆయన ప్రెసిడెంట్ అవుతాడు, హ్మ్. బ్రహ్మాండంగా చేస్తాడు. ఆయన కూడా బాగానే చదువుకున్నాడుగా. రైట్. అయితే చంద్రబాబు నాయుడు గారు అంత తెలివితేటలు లేకపోవచ్చు, హ్మ్. ఆయన అంత చాణక్యనీతితో చేయలేకపోవచ్చు. ఆయన పందాలు ఆయన బాగానే చేస్తారు. రైట్. జూనియర్ ఎన్టీఆర్ గారు మీరు గతంలో మాట్లాడారు. నేను అవును. ఇందాకే అడుగుదాం అనుకున్నాను ఈ ఉమ్. క్వెషన్‌ని. జూనియర్ ఎన్టీఆర్ గారు మరి ఆయన రాజకీయాల్లోకి వస్తాడా? అధ్యక్షుడిగా పదవి తీసుకోబోతాడా? అసలు ఎలా ఉండబోతుంది సార్ ఆయన? అంటే ఆయన జాతకంలో రాజకీయ జీవితం ఏమైనా ఉందా? డెఫినెట్ గా ఉంటుంది. హ్మ్. డెఫినెట్ గా ఉంది. ఎలా ఓకే. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీని చూడు, జెనెటికల్ గా నువ్వు అంతగా కొద్దో గొప్ప ఇండైరెక్ట్ గా కానీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ హ్మ్. రాజకీయాల్లో ఉన్నారు. హ్మ్. ఒక్కసారి ఎన్టీఆర్ రక్తంలో వచ్చింది. బాలయ్య బాబు ఎమ్మెల్యే అయ్యాడు, హరికృష్ణ మినిస్టర్ చేశాడు, రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. మళ్ళీ ఇలా వాళ్ళ ఒక పాలసీ లోకేష్ వన్ బై మనవడే వన్, కదా. వన్ బై వన్. చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టి దట్ ఇస్ కాల్డ్ యాజ్ జీన్స్ యెస్. అంటాం యెస్. సైన్స్ యెస్. లో, జ్యోతిషంలో భావాలు అంటాం. మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ వైజాగ్‌లో భరత్ గారు. భరత్ గారు అంటే ఎన్టీఆర్ రక్తం వచ్చిన చోట ప్రతి చోట ఆహా! జూనియర్ ఎన్టీఆర్ కూడా వీళ్ళు అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈయన ఏంటంటే తెలుగుదేశంలో ఈయనకి ఛాన్స్ ఇవ్వరు. హ్మ్. ఎందుకంటే లోకేష్ ఉన్నాడు కదా స్ట్రాంగ్ క్యాండిడేట్ అక్కడ. కాబట్టి అటువంటిప్పుడు ఆయన నిరాశపడ్డు. మామూలు ఆయన ఆయన సొంత క్రేజ్ ఉంటుంది, హ్మ్. ఎన్టీఆర్ మనవడు అనే క్రేజ్ ఉంటుంది. వేరే పార్టీ పెట్టుకుంటారు. పార్టీ పెట్టుకుని ఆయన క్యాలిబర్ ఆయన ప్రూవ్ చేసుకుని ఆయన కూడా సీఎం అవ్వచ్చు. ఎవరైనా అవ్వచ్చు. రైట్. చరిష్మా ఉండాలా, ఆ లెగసీ మెయింటైన్ చేయాలా. ఇప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ప్రజారాజ్యం మూసేశారు అన్నారు. పవన్ కళ్యాణ్ దూసుకొని వచ్చాడు, గెలిచాడు, అయ్యాడు. అదే అనమాట నేను అనేది. ఆయన మినిస్టర్ గా చేశాడు చిరంజీవి. అదే లెగసీ, అదే బ్లడ్ లో ఈయన కూడా వచ్చింది. దీన్ని భామము అంటారు జ్యోతిష్యంలో. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ జీన్స్. యెస్. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా ఆయన సొంత ప్రతిభతో వీళ్ళు ఎలా రాణిస్తారు మరి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, కేటీఆర్ గారు హరీష్ రావు గారిని రానిచ్చారా? ఎవరు? కేసీఆర్ గారు వాళ్ళ కొడుకున్నాడు కదా, కూతురు ఉంది కదా. Yes. అలాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకునే రాణిస్తాడు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాణిస్తాడు? తప్పని మనం కూడా అనకూడదు. ఆయన సొంత క్యాలిబర్. ఆయన అలాగనే నువ్వు పార్టీ పెట్టుకోవద్దు అని ఆపరు కదా, ఆపలేరు ఎవరు. కాబట్టి ఆయన పెట్టుకుంటాడు. ఫ్యూచర్ లో ఆయన అవుతాడు కూడా. అంటే పార్టీ పెట్టే అవకాశం కనిపిస్తుంది సార్? 100% పెడతాడమ్మా. ఆయన ఏం చదువుకోలేదా? జూనియర్ ఎన్టీఆర్ ఏం తెలివి లేదా? సొంత పార్టీ ఎలా సార్? సొంత పార్టీయే లింక్ టు టీడీపీ. ఇప్పుడు ఓకే. జగన్ పెట్టుకోలేదా లింక్ టు కాంగ్రెస్ అని? ఓకే, రాజీవ్ ఓకే. గాంధీ అదే ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పెట్టాడు, వైఎస్ఆర్ పార్టీ పెట్టాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టాడు. ఈయన కూడా జూనియర్ ఎన్టీఆర్ ఏదో పెట్టుకుంటాడు, జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అని ఏదో పెట్టుకుంటారు. అప్పుడు చూద్దాం మనం కూడా. రైట్. హాయ్, వెల్కమ్ టు కిప్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని ఊరికే అనలేదు పెద్దలు. కోపంలోనో, ఆవేశంలోనో, ఆక్రోశంలోనో మనం చేసే పనులు మనతో పాటు మన వారిని, పార్టీని కూడా ప్రమాదంలోకి నెట్టివేస్తాయి. తాజాగా ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విధంగానే ప్రవర్తిస్తున్నారు. పలు సందర్భాల్లో నోరు జారుతున్నారు. నోటికి ఎంతొస్తే అంత మాట అనేస్తున్నారు. ఈ పరిస్థితి వారి పార్టీకి చేటు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గత ప్రభుత్వంలోని పలువురు వైసీపీ నాయకులు ఓ రకంగా ఓడిపోవడానికి వారు ఇష్టరీతిన మాట్లాడిన పలు మాటలు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. రీసెంట్ గా జరిగిన ఎలక్షన్ లో భారీ విజయం సొంతం చేసుకున్న కూటమి నేతలు అదే దారిని అనుసరిస్తే ఎలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంయమనం పాటిస్తూ కోపాన్ని, ఆవేశాలను అదుపులో ఉంచుకోకపోతే వారి ప్రభుత్వానికి చిక్కులు తప్పవు. టీడీపీ సీనియర్ నేత, ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తన నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన మాటలు దుమారం రేపాయి. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో తమ టీడీపీ నాయకులు, కార్యకర్తలు అణచివేతకు గురయ్యారని ఆక్రోశం ప్రదర్శించారు. నేడు పరిస్థితులు మారాయని, తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడాల్సిన రోజులు పోయాయని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఆయన మాట్లాడుతూ, మీరందరూ టీడీపీ బిల్లులు పెట్టుకొని ఆఫీసులకు వెళ్ళండి. అధికారులు మీకు కుర్చీ వేసి టీ ఇచ్చి మరీ మీ పనులు చేస్తారు. అలా చేయకపోతే అధికారులకు ఎలాంటి గతి పడుతుందో వారే చూస్తారు అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియో ఇంటర్నెట్ లో దుమారం రేపింది. మరో టీడీపీ సీనియర్ నేత, నర్సీపట్నం ఎమ్మెల్యే అయిన అయ్యన్న పాత్రుడు అధికారులపై విరుచుకుపడ్డారు. స్పీకర్ పదవి రేసులో ఉన్నట్లు చెప్పుకుంటున్న ఈయన మున్సిపల్ అధికారులపై నోరు జారారు. విజయవాడ నుంచి నర్సీపట్నం వస్తున్న క్రమంలో మార్గం మధ్యలో కారు నిలిపారు. అక్కడికే మున్సిపల్ అధికారులను పిలిపించుకొని రోడ్లకు సంబంధించిన రిపోర్ట్ అడిగారు. రోడ్లు, కాలువల పరిస్థితి ఏమంత బాగలేదని వారిపై అసభ్యకరమైన పదజాలం ఉపయోగించారు.
దీనికి సంబంధించిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ప్రభుత్వంలోని సీనియర్ నాయకులు, బాధ్యతాయుత పదవుల్లో ఉన్న వీరు తమ కోపాన్ని అణచుకోలేక అసభ్య పదజాలంతో నోరు జారితే ఎలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. తమ ఇతర నాయకులకు, కార్యకర్తలకు మార్గనిర్దేశంగా ఉండాల్సిన సీనియర్ నాయకులు గాడి తప్పడం ఎంతవరకు సమాజం సమన్వయం పాటిస్తూ ప్రభుత్వ అధికారులను, ఇతర ముఖ్యమైన వాళ్లను కలుపుకొని పనులు సాగిస్తేనే ప్రజల్లో పేరు, ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడతాయి.